హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. Five of Pentacles, Three of Wands, King of Pentacles, Seven of Pentacles, Two of Cups, The Judgment, Nine of Cups, The Moon, Six of Cups, Death card, Six of Pentacles, The Hanged Man, Wheel of Fortune, The Chariot, Ace of Wands, bottom of the deck, King of Wands, Nine of Wands, Three of Swords, Four of Swords, The Magician. మీకు మీ పార్ట్నర్కి మధ్యలో అయితే ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఉందన్నమాట. అంటే ఇద్దరు కూడా సపరేషన్లో ఉన్నారు. మీ పార్ట్నర్ వల్ల మీరైతే హార్ట్ బ్రేక్లో ఉన్నారనమాట. త్రీ ఆఫ్ స్పేర్స్ ఇక్కడ మనకి ఎక్కువగా పెంటికల్స్ సూచిస్తుంది. పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు. అలాగే త్రీ ఆఫ్ స్పేర్స్ అంటే కుంభం, తుల, మిథునం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. ఎక్కువగా మీ పర్సన్ అయితే మనీ మైండెడ్ పర్సన్ అనమాట. మనకి ఎక్కువగా పెంటికల్స్ వచ్చాయి. అంటే ఈ వ్యక్తి మనీ గురించి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారనమాట. ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోలేక మీ ఇద్దరి మధ్యన కూడా ఈ సపరేషన్ అనేది, ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది కూడా మనీ పరంగానే వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ నుంచి సపరేషన్ అయిపోయి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు. అలాగే ఇక్కడ కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీ మాటలు కూడా విన్నారనమాట. పాస్ట్లోని వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని మీ రిలేషన్ని బ్రేక్ చేశారు. అంటే ఈ వ్యక్తి తన స్వార్థం తను ఆలోచించుకున్నారనమాట. ఎమోషనల్గా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో వదిలిపెట్టి ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం కానీ చేశారు ఇక్కడ. అంటే ఈ వ్యక్తి తన మూర్ఖత్వంతో, తన రూడ్ బిహేవియర్తో, కింగ్ ఆఫ్ వ్యాన్స్ అంటే ఇక్కడ ప్రతి విషయంలోనే ఆర్గ్యుమెంట్ అనేది చేసేదనమాట ఈ వ్యక్తి. అంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదో ఒక రకంగా డామినేట్ చేయాలి అని ఆలోచించే వ్యక్తి అనమాట మీ పార్ట్నర్ అయితే. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఏదో ఒక రకంగా డామినేట్ చేయాలి. ఈ విధంగా పాస్ట్లో అయితే ఈ వ్యక్తి అయితే ఆలోచించేవారనమాట. ఆలోచించి ఇక్కడ మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే దూరం పెట్టారు.
అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేసి ఇక్కడ 6 ఆఫ్ కప్స్. కమిట్మెంట్ ఎప్పుడైతే మీరు అడగడం స్టార్ట్ చేశారో ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వడం ఇష్టం లేక ఈ వ్యక్తికి మీ నుంచి బ్రేక్ చేసి రిలేషన్ అనేది బ్రేక్ చేసి మీ నుంచి దూరం వెళ్ళిపోయారనమాట ఈ వ్యక్తి. అంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీరు కమిట్మెంట్ అడగలేనంత వరకు కూడా ఈ వ్యక్తికి మీతో ఏదైతే ఉందో ఆ రిలేషన్ అనేది కావాలి అని చెప్పి అనుకున్నారు. ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ అడిగారో ఎవరి రిలేషన్లో ఉన్నా కూడా వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారు. బట్ కమిట్మెంట్కి వచ్చేసరికి వాళ్ళ లైఫ్లో నుంచి అయితే ఈ వ్యక్తి ఈ విధంగా వెళ్ళిపోతారనమాట. అది కూడా వాళ్ళకి కొన్ని మాయ మాటలు చెప్పి. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు నీ రిలేషన్ కావాలి బట్ నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయట్లేదు, మన ఫ్యామిలీ మన రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, మన సొసైటీ వల్ల మన ఇద్దరు రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు, లేదంటే ఇక్కడ మనీ పరంగా మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ విధంగా ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎవరైనా కూడా ఇక్కడ మనీ కారణంగా వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన మాటలు విని వీళ్ళైతే మిమ్మల్ని వదులుకోవడం బాధగా నటిస్తూ, మిమ్మల్ని వదులుకోవడం బాధగా ఉంది అన్నట్టు ఈ వ్యక్తి పైకి నటిస్తూ ఈ వ్యక్తి అయితే చాలా సైలెంట్గా మీ రిలేషన్ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారనమాట. ఇక్కడ మనకి 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చాయి. అంటే ఇక్కడ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. బట్ నిజానికి ఈ వ్యక్తికి తెలుసు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పి. ముందే తెలిసినా కూడా ఈ వ్యక్తి కొన్ని ఇయర్స్ అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు మిమ్మల్ని మభ్య పెట్టారనమాట. అంటే ఇక్కడ మీ రిలేషన్కి కమిట్మెంట్ అనేది ఇస్తారు అని చెప్పి మీకు మభ్య పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీని ఒప్పిస్తాను అని చెప్పి మీకైతే మభ్య పెట్టారనమాట. బట్ ఈ వ్యక్తి అయితే వాళ్ళ ఫ్యామిలీ వరకు కూడా మీకు సంబంధించిన విషయాలు ఏమీ కూడా తీసుకుని వెళ్ళలేదు కొంతమంది అయితే. ఎందుకంటే ఈ వ్యక్తికి ఆల్రెడీ తెలుసు అనమాట వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు అని చెప్పి. అలాగే కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర మీ గురించి మీ రిలేషన్ గురించి డిస్కషన్ చేశారు. బట్ వాళ్ళు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదో మీ రిలేషన్ అనేది బ్యాలెన్స్ చేసుకోలేను అని అనుకుని ఈ వ్యక్తి అయితే మీ నుంచి నిజానికి బాధగానే వెళ్ళిపోయారనమాట. అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేక. కొంతమంది అయితే ఈ విధంగా కూడా చేశారు. ఏ విధంగా అయినా కూడా ఈ వ్యక్తి ఎమోషనల్గా మీ విషయంలో ఏమి కూడా ఆలోచించకుండా మీరు ఏమైపోతారు, తను ఈ విధంగా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో వదిలిపెట్టి వెళ్ళిపోతే అని ఆలోచించకుండా ఈ వ్యక్తి అయితే తన స్వార్థం చూసుకున్నారనమాట. అంటే ఇక్కడ మీ రిలేషన్ని ఈ వ్యక్తి యాక్సెప్ట్ చేసి మీకు కమిట్మెంట్ ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయదు. ఆ ధైర్యం అనేది ఈ వ్యక్తికి లేదనమాట. అందుకనే ఈ వ్యక్తి ఏంటంటే సైలెంట్గా మిమ్మల్ని దూరం పెట్టారు. అలాగే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. మనీ కారణంగా వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టి తన రూడ్ బిహేవియర్తో చూసారు కదా. 5 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మనీ కారణంగా మీ ఇద్దరి మధ్యన కూడా చాలా గొడవలు అనేవి జరిగాయి అనమాట. ఈ గొడవలన్నీ కూడా ఈ విధంగా మిమ్మల్ని బాధ పెట్టి ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినవి చేయడం కానీ, అలాగే ఇక్కడ వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం కానీ, వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కానీ ఈ విధంగా కూడా చేశారనమాట. అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఈ వ్యక్తికి ఫినాన్షియల్గా ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఎవరి వల్ల అయితే ఈ వ్యక్తి బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో మనీ పరంగా కెరియర్ అనేది తనకి బాగుంటుంది అని చెప్పి అనుకున్నారో వాళ్ళ లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి అయితే వెళ్ళారనమాట. బట్ మీ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా
స్టక్ అయిపోతుంది మీ లైఫ్ అనేది పూర్తిగా కూడా ఈ వ్యక్తి మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతే గనక, ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా ఎవరైనా కూడా అని చెప్పి వ్యక్తి తెలిసినా కూడా, అనుకున్నా కూడా ఫాస్ట్‌లోనే తను ఈ విధంగా ప్రాక్టికల్‌గా ఆలోచించారనమాట. ఎందుకంటే మీ విషయంలో ఫాస్ట్‌లో ఎమోషనల్‌గా ఆలోచిస్తే కనుక మీ బాధ గురించి ఈ వ్యక్తి ఒక్క క్షణం ఆలోచించినా కూడా ఈ వ్యక్తికి న్యాయం జరగదు. ఈ వ్యక్తి లైఫ్‌లో హ్యాపీనెస్ ఉండదు. ఈ వ్యక్తి ఏదైతే ఊహించారో సొసైటీలో తనకి మంచి గుర్తింపు ఉండాలి, కెరియర్‌లో మంచి పొజిషన్‌లో ఉండాలి. ఈ విధంగా తను ఏవైతే ఊహించుకున్నారో, ఎక్స్‌పెక్ట్ చేశారో తన లైఫ్ అనేది ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఆ విధంగా ఉండదు. అని అనుకుని ఈ వ్యక్తి పాస్ట్‌లో మీ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రాక్టికల్‌గా ఈ వ్యక్తి గురించి మాత్రమే ఆలోచించుకున్నారనమాట. అందుకే కొంతమంది విషయంలో అయితే వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని ఇక్కడ మీ కిడ్స్ మిమ్మల్ని కూడా దూరం పెట్టి వెళ్ళిపోయారు. మీతో లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఈ వ్యక్తికి ఎప్పుడు కూడా లవ్‌ననేది అందిస్తూనే ఉండేవారు. ఈ వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడు కూడా తగ్గే ఉండేవారు. అని తెలిసినా కూడా ఈ వ్యక్తి అయితే వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టారనమాట. అలాగే ఇక్కడ మనీ పరంగా వేరే వారి లైఫ్‌లో కూడా వెళ్లారు. బట్ ఇక్కడ చూసారు కదా! వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద హ్యాంగింగ్ మ్యాన్. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ టైం అనేది ఈ విధంగా స్టక్ అయిపోయి ఉందనమాట ప్రెజెంట్ అయితే. తన లైఫ్‌లో చాలా చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ దగ్గర మీ పర్సన్ లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోయి ఉందనమాట. చాలా చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మినిమమ్ కూడా ఊహించుకోలేదనమాట. తన లైఫ్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. తన లైఫ్‌లో ఇలాంటివన్నీ కూడా చూడవలసి వస్తుంది. తను ఏదైతే కోరుకుని వెళ్లారో, ఆ రిలేషన్‌లో తను ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఫేస్ చేయవలసి వస్తుంది అని చెప్పి ఈ వ్యక్తి ఎప్పుడు కూడా అనుకోలేదనమాట. తనకి సంబంధించినవన్నీ కూడా ఈ విధంగా తలక్రిందులైపోయాయి. ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ స్టేజ్ అనేది ఈ విధంగా ఎండింగ్‌లో ఉందనమాట. ఒక నిర్ణయం అనేది తీసుకునే స్టేజ్‌లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ తీసుకునే డిసిషన్ పెట్టి తన లైఫ్ అనేది ఆధారపడి ఉందనమాట. తను ఏదైతే చేసుకుంటారో దానిపైన మీ పార్ట్నర్ హ్యాపీనెస్ అనేది ఉంది అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తికైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మనీ పరంగా మీ పార్ట్నర్‌ని ప్రతి విషయంలోని కూడా అవమానిస్తూ ఉంటున్నారనమాట. అంటే మీ పర్సనల్ లైఫ్‌లో ప్రెజెంట్ మనీ ఉన్నా, ఏ విధంగా ఉన్నా కూడా తన లైఫ్ అనేది ఇక్కడ హ్యాపీనెస్ అనేది ఈ వ్యక్తి లైఫ్‌లో లేదు. 7 ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా! తన చుట్టూ కూడా మనీ ఉంది. బట్ ఇక్కడ హ్యాపీనెస్ అనేది లేదు. తన ఆలోచనలనేవి కూడా ఎక్కడో ఉన్నాయన్నమాట. అంటే తను ఎక్కడైతే ప్రెజెంట్ ఉన్నారో అక్కడైతే ఈ వ్యక్తి అయితే లేరు. అంటే మనశ్శాంతిగా లేరనమాట. తన ఆలోచనలనేవి వేరే చోట అయితే ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్‌ని ప్రతి విషయానికి కూడా అనుమానిస్తూ ఉంటున్నారనమాట. తనకి ఫ్రీడమ్ అనేది లేకుండా ఈ వ్యక్తిని ప్రతి చిన్న విషయానికి కూడా అబ్జర్వ్ చేస్తూ, కండిషన్స్ పెడుతూ, తను ఒక స్టెప్ అనేది ముందుకు వెయ్యాలి అని ఉన్నా కూడా వెయ్యడానికి అవకాశం లేకుండా వాళ్ళైతే చేస్తున్నారనమాట. అంటే ప్రెజెంట్ మీ పర్సన్ టైం అనేది ఈ విధంగా స్టక్ అయిపోయి ఉంది. ప్రెజెంట్ మీ పర్సనల్ లైఫ్‌లో బ్యాడ్ టైం అనేది నడుస్తుందనమాట. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి తలక్రిందులుగా ఆలోచించారనమాట. తను ఏదైతే చూస్తున్నారో అదంతా కూడా కరెక్ట్ అని చెప్పి అనుకుని ఈ వ్యక్తి వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారు. తను ఏదైతే చూసారో అదే కరెక్ట్ అని చెప్పి తను నమ్మినందుకు ఈరోజైతే ఈ వ్యక్తి అయితే
చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో మనీ ఉంది కానీ ప్రశాంతత అనేది లేదు. మీ పార్ట్నర్ని నచ్చినట్టు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చేయనివ్వట్లేదు అనమాట. అంటే తన డిసిషన్ అనేది ఏది కూడా వీళ్ళ దగ్గర పనికి రావట్లేదు. వీళ్ళు ఏది చెప్తే మీ పర్సన్ అదే చేయాలన్నమాట. ఆ విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఉంది. ప్రతి చిన్న విషయానికి కూడా మీ పర్సన్ ఈగోని అయితే వాళ్ళు హర్ట్ చేస్తున్నారు. తను పైకి ఎంత సైలెంట్గా ఉన్నా కూడా, అంటే తనని తను కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేసినా కూడా ఈ వ్యక్తి పైకి స్ట్రాంగ్గా ఉండి ఎమోషనల్గా బెండ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి అయితే ప్రశాంతంగా వాళ్ళ దగ్గర లైఫ్ అనేది గడపలేకపోతున్నారు అనమాట. మీ పర్సన్ ఏదైతే ఊహించుకుని ఇక్కడ ఫుల్మెంట్ ఏదైతే కోరుకున్నారో అదంతా కూడా జరుగుతుంది అని చెప్పి అనుకుని మీ పర్సన్ అయితే వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళారు కదా. ఇప్పుడు ఈ వ్యక్తికి అయితే అర్థం కావట్లేదు అనమాట. తన లైఫ్లో తను కోరుకున్నది జరుగుతుందా లేదా అని ఈ వ్యక్తి అయితే తన అంతరాత్మనే తనే క్వశ్చన్ చేసుకుంటున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్ని అయితే హ్యాపీగా లీడ్ చేయాలి, తనకంటూ ఏది కూడా లేదు అనే భావన అనేది ఉండకూడదు. తన లైఫ్లో అన్నీ కూడా ఉన్నాయి అనే ఫీలింగ్తో ఈ వ్యక్తి అయితే లైఫ్ని లీడ్ చేయాలి. అంటే ఇక్కడ మనీ పరంగా మంచి పొజిషన్లో ఉండాలి. ఇక్కడ చూసారు కదా డ్రెస్సింగ్ స్టైల్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ వ్యక్తి డ్రెస్సింగ్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా లగ్జరీగా లైఫ్ అనేది గడపాలి అని చెప్పి ఈ వ్యక్తి ఎప్పుడైతే అనుకున్నారో, బట్ ఇక్కడికి వచ్చేసరికి తన లైఫ్ అంతా లగ్జరీగా ఉన్నా కూడా తనలో ఏదో కోల్పోయిన భావం అనేది ఉందన్నమాట. అంటే ఈ వ్యక్తి మనశ్శాంతి అనేది కోల్పోయారు. ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది మనీ ఇంపార్టెంట్ కాదు. మన లైఫ్లో మనం ఎమోషనల్గా కూడా అన్నీ ఫుల్ఫిల్ చేసుకోగలిగే వ్యక్తి కోల్పోయిన వ్యక్తిని సంపాదించుకోవడమే మన లైఫ్కి ఇంపార్టెంట్. అలాంటి వ్యక్తి మన పక్కన ఉంటే మనము హ్యాపీగా ఉండొచ్చు. మన లైఫ్లో మనీ ఉన్నా కూడా ఎమోషనల్గా మనం ఏది కూడా ఫుల్ఫిల్ చేసుకోలేని వ్యక్తి, మనల్ని అపార్థం చేసుకునే వ్యక్తి, ప్రతి చిన్న విషయానికి కూడా అనుమానించి అవమానించే వ్యక్తి మన పక్కన ఉంటే మనం ఎంత హ్యాపీగా లగ్జరీ లైఫ్ అనేది మన లైఫ్లో ఉన్నా మనం హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వలేము. మన లైఫ్లో ఎప్పుడు కూడా ఏదో ఒక కోల్పోయిన ఫీలింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. అది మన నీడలా మన వెంట వస్తూనే ఉంటుంది. అంటే మనం పైకి ఎంత లగ్జరీగా గడుపుదామని చెప్పి ట్రై చేసినా కూడా మనం కోల్పోయిన లైఫ్ అనేది మనకి గుర్తు చేస్తూనే ఉంటుంది. చూసారు కదా ఇక్కడ షాడో. తను ఏదైతే కోల్పోయారో ఆ లైఫ్ అనేది ఈ వ్యక్తికి ఎప్పుడు కూడా గుర్తొస్తూనే ఉంటుందన్నమాట. గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇక్కడ మిర్రర్ ఎనర్జీ అంటే తన ఫేస్ అనేది ఎప్పుడు మిర్రర్లో చూసుకున్నా కూడా తను కోల్పోయిన లైఫ్ ఏంటనేది ఈ వ్యక్తికి అర్థమవుతుందన్నమాట క్లియర్గా. ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్లో అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఎమోషనల్గా ఏవి కూడా ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారనమాట. ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే స్టక్ అయిపోయి ఉన్నారు. లైఫ్ ఏ విధంగా ఉన్నా కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి అదే అర్థమైందనమాట. లైఫ్లో ఏది ఉంటే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అనేది ఈ వ్యక్తికి బాగా అర్థమైంది. చూసారు కదా ఇక్కడ ఫ్యామిలీ, కిడ్స్, ఏది ఉన్నా లేకపోయినా కూడా మన ఫ్యామిలీతో మనం ఉంటే హ్యాపీగా మన లైఫ్ అనేది ప్రశాంతంగా గడపచ్చు. ఎమోషనల్గా కూడా అన్నీ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైందనమాట. అలాగే ఇక్కడ అన్మ్యారీడ్ అయితే మీకు మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తే కనుక పాస్ట్లో ఈరోజు ఈ వ్యక్తి తన్ని తాను క్వశ్చన్ చేసుకునే సిచ్యువేషన్లోకి రాకపోను. ఈ విధంగా మీతో హ్యాపీగా లైఫ్ అనేది గడుపును.
ఎందుకంటే ఈ వ్యక్తి ఎమోషనల్గా ఏది ఫీల్ అయినా కూడా అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యక్తికి సంబంధించినవి ఏమీ కూడా షేర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదనమాట. అయినా కూడా వాళ్ళతో ఈ వ్యక్తి కూడా షేర్ చేసుకోలేరనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తికి ఆ ఫీల్ కూడా కలగట్లేదు. వాళ్ళతో షేర్ చేసుకోవాలి అని ఈ వ్యక్తికైతే అనిపించట్లేదనమాట. బట్ ఇప్పుడు అనిపిస్తుంది ఈ వ్యక్తికి. మీరు తన లైఫ్‌లో ఉంటే తను ఏ విధంగా ఫీల్ అయినా కూడా అది హ్యాపీనెస్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు. అది మీతో షేర్ చేసుకున్ను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోకూడదు. నేను ఏదో ఒక జడ్జిమెంట్ నిర్ణయం అనేది నేను తీసుకోవాలి. నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. నేను డిసిషన్ అనేది తీసుకుంటేనే నా లైఫ్లో నేను ఎమోషనల్గా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలను. నేను ఏదైతే విస్ఫుల్మెంట్ కావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నానో అదంతా కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోగలను. ఈ విధంగా ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి అయితే ఈ నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్లో అయితే మీ గురించి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. అంటే విడిపోయిన బంధం గురించి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తన అంతరాత్మని తనైతే క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఏది తన లైఫ్లో మిస్ అయిపోయింది అనేది ఇప్పుడు ఈ వ్యక్తికి అయితే అర్థమైందనమాట. ఎందుకంటే తన చుట్టూ మనీ ఉన్నా కూడా ఈరోజు తను హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారు అనే విషయం ఈ వ్యక్తికి బాగా అర్థమైంది. ఇక్కడ చాలా వరకు కొంతమందిదైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మీ పర్సన్ అయితే ఇక్కడ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. అంటే తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఒక డిసిషన్ తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నట్టయితే మనకి తెలుస్తుంది. ప్రజెంట్ ఎనర్జీస్‌లో అయితే మీ పార్ట్నర్ ఎనర్జీస్ అయితే ఆ విధంగానే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు సోల్‌మేట్ కనెక్షన్ అనమాట. మిమ్మల్ని ఎంత దూరం పెట్టాలి అని చెప్పి ట్రై చేసినా తన లైఫ్‌లో ఏది కోల్పోయారు అనేది ఈ వ్యక్తికి అర్థమవుతూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు సోల్‌మేట్ కనుక. మీ నుంచి ఈ వ్యక్తి అయితే ఎక్కువ దూరం అయితే వెళ్ళలేరనమాట. మేబీ ఎంత దూరం వెళ్ళినా కూడా ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికే పరిగెత్తుకుని అయితే వస్తారు. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ట్రావెలింగ్ చేసి మీ దగ్గరికి అయితే వస్తున్నారనమాట. మీ దగ్గరికి వచ్చి ఏస్ ఆఫ్ వ్యాండ్స్, మీ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికి హార్ట్ చక్ర అనేది ఓపెన్ అయిందనమాట. అంటే తన హార్ట్‌లో ఎవరున్నారు అనేది ఇప్పుడు ఈ వ్యక్తికి బాగా క్లియర్‌గా అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి ఈ విధంగా పరిగెత్తుకుని అంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికైతే మీ రిలేషన్ కోసమైతే రాబోతున్నారు. ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళైనా, అన్‌మ్యారీడ్ అయినా ఎవరైనా కూడా ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికైతే రాబోతున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్‌లో చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈ వ్యక్తి విషయంలో ఏంజెల్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఎస్, మీ పర్సన్ అయితే మీ దగ్గరికి ఈ విధంగా ట్రావెలింగ్ చేసి వచ్చి మీ ఇద్దరి మధ్యన ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో, మీ రిలేషన్ ఎందుకు మీ పార్ట్నర్ బ్రేక్ చేశారో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారనమాట. చెప్పాను కదా, 2 ఆఫ్ కప్స్. తన ఫీలింగ్స్‌ని, తన ఎమోషన్స్‌ని మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారు కదా. మనకు సేమ్ అదే కార్డ్ వచ్చిందనమాట. కమ్యూనికేషన్ అనేది మీ ఇద్దరి మధ్యన క్లియర్‌గా ఉండబోతుందనమాట. మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీ పార్ట్నర్ క్లియర్ చేయబోతున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి అయితే వస్తున్నారనమాట. ఎస్, మీ లైఫ్లో మళ్ళీ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత రొమాన్స్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీరు ఏవైనా
కొన్ని డౌట్స్ ఉన్నా ఏదైనా అడగాలి అని అనుకున్నా కూడా మీరు అదర్ పర్సన్స్ ఎవరైనా అంటే మీకు బాగా దగ్గరైన వ్యక్తులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ హెల్ప్ అనేది కూడా తీసుకుని వాళ్ళని కూడా అడిగి అప్పుడు మీ పర్సన్ విషయంలో మీరైతే ఒక డిసిషన్ అనేది తీసుకోండి. తీసుకుని మీరు మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయండి. వెయిట్ చేయండి, మీ పార్ట్నర్ మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. అక్కడే ఆగిపోవద్దు. మీ రిలేషన్ అనేది అక్కడే ఎండ్ అయిపోదు, ముందుకైతే వెళ్తుంది. మీరు వెయిట్ చేయండి. ఆపర్చునిటీ మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది లైఫ్లో అయితే న్యూ ఆపర్చునిటీ ఇక్కడ కెరియర్ పరంగా కూడా రాబోతుంది అనమాట. అలాగే ఇక్కడ న్యూ పర్సన్స్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. అంటే ఏంజల్స్ మీరు ఎవరిని యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. ఎస్ అని చెప్తున్నారు. మీ పాస్ట్ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట. అలాగే ఇక్కడ ఒక న్యూ పర్సన్ కూడా ఫ్రెండ్గా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ లవ్ ప్రపోజల్ పరంగా అవ్వచ్చు. ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి అయితే వచ్చి ప్రపోజల్ అనేది చేయబోతున్నారనమాట. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. అలాగే ఇక్కడ కెరియర్ పరంగా కూడా మీకు ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి. ఎస్, మీ లైఫ్లో ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుందన్నమాట, రాబోతుందన్నమాట. మీ ఇద్దరి మధ్యన ఉన్న సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోతుందన్నమాట. మళ్ళీ రిలేషన్ స్టార్ట్ అవబోతుంది. భయం అనేది లేకుండా మీరు మీ లైఫ్లో స్ట్రాంగ్గా ఉండండి. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. చెప్పాను కదా, ఇక్కడ మీ పర్సన్ అయితే మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వబోతున్నారు ఇక్కడ కమ్యూనికేషన్ పరంగా మీ ఇద్దరి మధ్యన కూడా అని చెప్పి. అలాగే ఇక్కడ మీ పర్సనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవైతే మళ్ళీ సొల్యూషన్ అయితే అవ్వబోతున్నాయి అన్నమాట. మీరు డివైన్కి సరెండర్ అవ్వండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకుని యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోండి. ఆ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి. మీ లైఫ్లో కూడా ఈ విధంగా పాజిటివ్ చేంజెస్ అనేవి రావాలి అని చెప్పి మీరైతే యూనివర్స్ని కోరుకోండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎంతమందికి రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.